మాధవి గారు మా అందరికీ కావలసిన వారు. నేనీరోజు బ్యాంకులో పనిచేస్తున్నానంటే అందుకు కారణం వారే. ఇప్పుడు ఆయనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరితే నేనేం చేయను? పార్టీకి సంబంధించిన విషయాల్ని అప్పటికప్పుడే నిర్ణయించడం మాకు అలవాటు. కానీ మాధవి గారు ఏం చేశారో తెలుసా? అనవసరంగా ఉద్యమానికి దిగారు. ఇటువంటి విషయాలు చేస్తే పార్టీ ఎప్పటికీ ఒప్పుకోదు. సార్, నేను మీరు పంపించిన నోటీస్ గురించి మాట్లాడదామని వచ్చాను. దాని గురించే చెప్తున్నాను. జప్తు చేసే విషయంలో నాకు ఎటువంటి ఇంట్రెస్టూ లేదు. కానీ నేనొక్కడిని ఏం చేయగలను? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించిన విషయం ఇది. ఏంటి? సార్, ఆ లోన్ విషయం ఇంకోసారి. ఆల్రెడీ చెప్పాను కదా, నీకున్న 20 సెంట్ల స్థలానికి అంత ఎక్కువ ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడం కుదరదయ్యా. అలా మాట్లాడకండి సార్. నర్సింగ్ కోర్స్ చదవాలని మా అమ్మాయి ఎంతగానో ఆశపడుతోంది. చూడు, అవన్నీ ఉన్నవాళ్ళు చదవాల్సిన చదువులు. నువ్వు నీ కూతుర్ని టీచర్ ట్రైనింగ్కో టైలరింగ్కో పంపు. చూడండి, ఇయర్ క్లోజింగ్కు ముందు కొంచెమైనా అమౌంట్ కడితే నా సొంత రిస్క్తో యాక్షన్ తీసుకోవడం వాయిదా వేయిస్తాను. ఏంటి, డబ్బు కడతారుగా? నేను ప్రయత్నిస్తాను సార్. సార్, ఏంటయ్యా, నాతో మాట్లాడి ఏ లాభం లేదు.